హలో గైస్, నా పేరు మైత్రం. వెల్కమ్ టు మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఫాలో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈ నవీన్ రామ్ సింగ్ ఇష్యూ ఏదైతే ఉందో అది డే బై డే ఇంకా పెద్దదవుతూ వస్తుంది. అండ్ డే బై డే కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కొత్త కొత్త ఆడియో క్లిప్స్ బయటకు వస్తున్నాయి. అండ్ వీటన్నిటికీ కూడా సమాధానంగా అని చెప్పి ఒక వీడియో ఏదైతే నవీన్ రామ్ సింగ్ ఒక క్లారిటీ వీడియో చేశాడో, ఆ క్లారిటీ వీడియోలో ఎక్కడా కూడా క్లారిటీ లేదు. సో పేరుకి అది క్లారిటీ వీడియో అంతే, బట్ ఇందులో క్లారిటీ అయితే మిస్ అయింది. చాలా చాలా ఎక్కువ స్థాయిలోనే మిస్ అయింది క్లారిటీ అయితే మటుకు. సో అదొక పెద్ద సమస్య అయి కూర్చుంది ఇప్పుడు. సో నవీన్ రామ్ సింగ్ ఒక పక్క ఎటువంటి క్లారిటీ ఇవ్వని టైంలో మరో పక్క తన గురించి కొత్త కొత్త ఆడియో క్లిప్స్ అయితే బయటకు వస్తున్నాయి. అండ్ తర్వాత రాయల్ మెక్ రమణ గారు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా రియాక్ట్ అవుతూ వాళ్ళు కూడా చెప్తున్నారు. అండ్ వాళ్ళ సైడ్ నుంచి ఏమీ లేదు, కానీ బేసిక్గా వాళ్ళు కూడా ఇప్పుడు బ్యాడ్ అయ్యారని చెప్పి. సో ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. సో ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఫర్ ఎవ్రీబడి. పల్సర్ బైక్ రమణ గారికి కావచ్చు, రాయల్ మెక్ రమణకి కావచ్చు, లేదంటే వేరే వాళ్ళకి కావచ్చు, ఈవెన్ కళ్యాణ పడాలకు కూడా బేసిక్గా కొంచెం బ్యాడ్ నేమే వచ్చినట్టు అయింది. సో మొత్తం అంతా కూడా చాలా చాలా కాంప్లికేటెడ్గా అయిపోయింది మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా. వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇదైతే మటుకు. సో ఒక కొత్త ఆడియో ఒకటి బయటకు వచ్చింది. సో వాయిస్ ఆఫ్ విజయనగరం పేజ్లో అయితే వచ్చింది అది. సో వాయిస్ ఆఫ్ విజయనగరం పేజ్ వాళ్ళే బేసిక్గా ఇది మోస్ట్లీ ఎక్స్పోజ్ చేశారు దీన్ని. సో ఒకసారి మాట్లాడదాం, అంటే ఒకసారి అది వినిపిస్తాను మీకు, ఒకవేళ మీరు వినకపోయినట్టయితే. ఇంకోటి ఇంటి కూడా చెప్పలేదు కదా నువ్వు. పెయిడ్ లేదు, చెప్పలేదు అన్న. అది చెప్పువా, నా జీవితం క్లోజ్ అయిపోయినట్టే తెలుసా. ఎందుకంటే అసలు అంతా దీనికే పిచ్చెక్కించేస్తారు. అది కానీ ఈ మన ముందు బావగారితో మనం మాట్లాడింది కానీ ఆ రెండు ఎన్ని పరిస్థితుల్లో ఎన్ని సిచ్యువేషన్లు వచ్చినా మీకోసం ఎంత చేశాను అది మాత్రం నా కోసం చేసిన చాలు. ఎందుకంటే మొత్తం అందరితో గొడవ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీ వాయిస్ రికార్డ్ బయటికి రాకూడదని చెప్పి గొడవలు దిగాను వాళ్ళతో తగులుకున్నారు. ఒక 5-10 lakhs ఉంటుంది అన్నాను. నా ఒక్కడిగా నీకు ఒక్కడికి కాదు, అలాగా ఇంపాక్ట్ గురిలోకి వేయించింది. ఓకే. అబ్బా మరి మనం ముందు చెప్పాం కదా, రమణాకైతే చెప్పాం కదా ఇంపాక్ట్ గురిలోకి వేసామని. అది చెప్పండి తెలుసా. చెప్పండి. గవర్నమెంట్ చూపిస్తుందమ్మా. ఓకే, ఎవరు మూసుకొని చెప్తే ఎంత నార్మల్ అవుతుంది 1 week లో అన్నారు. అంటే నా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఎస్ఎంఏ స్కీమ్ చెప్పి బేసిక్ గా నేను కాల్ పట్టుకోగానే మీ టాపిక్ అది క్లోజ్ అయిపోయింది. ఎందుకు పెట్టారు అంతా నార్మల్ అయిపోయిన తర్వాత ఆడియో మెసేజ్ వినిపిస్తానండి. సో ఇదన్నమాట పరిస్థితి. సో అలాంటి ఒక సిచ్యువేషన్ అయితే ఉంది. మనోడు బేసిక్గా చాలా ఎక్కువ ఊహించుకుంటున్నాడు, అది వేరే విషయం. తర్వాత రాయల్ మెక్ రమణ గారితో కూడా ఒక చిన్న క్లిప్ ఉంటుంది ఇదే పేజ్లో. సో మీరు బేసిక్గా ఎంటైర్ ఇష్యూ గురించి ఇంకా బెటర్గా ఫాలో అవ్వాలనుకుంటే అక్కడ ఫాలో అవ్వండి. లైక్ వాయిస్ ఆఫ్ విజయనగరం పేజ్ ఏదైతే ఉందో అది దాన్ని ఫాలో అవ్వండి. సో దట్ మీకు ఇంకొంచెం బెటర్ డీటెయిల్స్ అయితే వస్తాయి మీకు ప్రతిదీ కూడా. ఈవెన్ రాయల్ మెక్ రమణ గారు క్లారిటీ ఇచ్చింది కూడా, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతోంది. లైక్ ఇప్పుడు ఆయన కూడా ఒకటే చాలా క్లియర్గా అంటున్నారు. ఏమని, నేను బేసిక్గా పెయిడ్ ఆర్టిస్ట్ని అయిపోయినట్టు అయిపోయింది ఇప్పుడు. సో నేనైతే నా సొంత డబ్బులు ఇచ్చానని చెప్తున్నారు. సో ఒకసారి ఈ వాయిస్ క్లిప్ గురించి మాట్లాడుకుంటే చాలా క్లియర్గా ఆ పెయిడ్ థింగ్ గురించి కనుక బయటకు వచ్చినట్టయితే ఇంకా లైఫ్ క్లోజ్ అన్నట్టయితే క్లియర్గా ఆ మనిషికి అర్థమైంది. సో అది బయటకు వచ్చింది. సో ప్రాబ్లం ఏంటంటే ఈ ఇంపాక్ట్ గురికి ఏదైతే 5 to 10 lakhs ఇచ్చారంటున్నారో అది కూడా క్యాష్ రూపంలో ఇవ్వాల్సింది అంటున్నారు. ఎందుకు? క్యాష్ అయితే తప్పించుకోవడానికి ఉంటుంది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే ఈజీగా దొరికిపోతారు కాబట్టి. సో ఒకటైతే వాస్తవం, ఇక్కడ మనోడు డబ్బులు తీసుకొని చేశాడని చెప్పి తెలుస్తోంది, చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయినా కూడా కొంతమంది సపోర్ట్ చేయొచ్చు. ఏమని? నవీన్ రామ్ సింగ్ని. ఇప్పుడు సరే తను బేసిక్గా ఆ పిల్లాడిని కాపాడటం కోసం చాలా ఎఫర్ట్ పెట్టాడు కదా, చాలా కష్టపడ్డాడు కదా అని కూడా కొంతమంది అంటారు. క్రేజీ మనీ చేశాడు, మొత్తం అంతా కూడా నవీన్ రామ్ సింగ్ చేసింది ఏమీ లేదు అన్న మాట కూడా ఉంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు పాయింట్ ఏంటి, ఇప్పుడు మేబీ అది కూడా ఇష్యూ అయ్యి ఉండొచ్చు. ఇష్యూ అంతా అక్కడే జరుగుతూ ఉండొచ్చు. క్రేజీ మనీకి రావాల్సిన క్రెడిట్ నవీన్ రామ్ సింగ్కి వెళ్ళడం వల్ల మేబీ ఇష్యూ జరుగుతూ ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్,
ఎండ్ ఆఫ్ ది డే బేసిక్గా తనని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ కూడా. ఎందుకంటే నేను వీడియో పెట్టినప్పుడు నాకు బేసిక్గా తనకు సపోర్ట్గా కామెంట్లు వచ్చినాయి, తనకు సపోర్ట్గా మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంతెందుకు, నాకు తెలిసిన వాళ్ళు ఒకరిద్దరితో నేను జనరల్గా దీని గురించి డిస్కస్ చేసినప్పుడు, సోషల్ మీడియా పర్సన్సే వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ అనేటోడు బేసిక్గా ఓకే, చాలా ఇంతకుముందు కూడా చాలా చేశాడు, ఇప్పుడు కూడా ఇది చేశాడు, ఒక కేసును టేకప్ చేస్తున్నాడు. ఆ టేకప్ చేసిన కేసుని బేసిక్గా 100% ఫినిష్ చేసిన తర్వాతే దాన్ని వదులుతున్నాడు. సో అక్కడ దానికి ఏం చేయాలి, ఎలా చేయాలనేది మొత్తం చేస్తున్నాడు. సో దానికి డబ్బులు తీసుకుంటున్నాడు పేరెంట్స్ దగ్గర నుంచి. అందులో తప్పేముందన్నట్టే మాట్లాడారు ఒకరిద్దరైతే. అంటే జనరల్గా వాళ్ళకి అలా అనిపించింది. సో ఇప్పుడు నా వెర్షన్ ఏంటి, ఇక్కడ ఓవరాల్గా వెర్షన్ ఏంటంటే క్లియర్గా కొంతమందికి ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి ఒక పని చేస్తున్నాడు. ఇప్పుడు జనరల్గా రకరకాల పనులు ఉంటాయి సొసైటీలో, సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు, లేదంటే డాక్టర్ ఫీల్డ్ కావచ్చు, లేదా లాయర్ కావచ్చు, లేదంటే ఇప్పుడు ఇట్లా క్రౌడ్ ఫండర్, ఈయన బేసిక్గా క్రౌడ్ ఫండింగ్ ఆర్గనైజర్. సో ఈయన బేసిక్గా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈయన దీన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేశాడు, పెద్ద పెద్ద వాళ్ళందరితో మాట్లాడాడు, అందరి వరకు వెళ్ళాడు, వాళ్ళని తీసుకొచ్చాడు, వాళ్ళని ఓ చోట చేర్చాడు. ఇవన్నీ జరిగాయి కదా. సో ఇట్ ఆల్ హ్యాపెండ్. సో ఇవన్నీ కూడా అందుకని ఏమంటారు, బాగా ఎఫర్ట్ పెట్టాడు. మరి ఆ ఎఫర్ట్కి ఏదో ఒక ప్రతిఫలం ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా, ఉత్తి పుణ్యానికి ఎందుకు చేస్తాడు అనే మాట కూడా ఉంది కొంతమందిలో. సో బట్ ఎట్ ద సేమ్ టైం మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చెప్తున్న పాయింట్ ఏంటి, చిన్న పిల్లల విషయంలో అట్లా చేయొచ్చా, నీకు సహాయం చేసే గుణం లేకపోతే వదిలేసేయి. అంటే ఏదో ఇప్పుడు బేసిక్గా నువ్వు జెన్యున్గా ఇదంతా చేస్తున్నావు అని అనుకుంటున్నారు, కానీ అలా కాకుండా నువ్వు బేసిక్గా డబ్బులు తీసుకొని అందరినీ కూడా ఒక చోట చేర్చి ఆ తర్వాత క్యాంపెయిన్స్ అన్ని రన్ చేయించి, సో వాళ్ళు మళ్ళీ ఇచ్చిన డబ్బులు కూడా నువ్వు ఇచ్చానని చెప్పి తీసేసుకొని ఇవన్నీ చేయకూడదు కదా, ఇది చాలా క్రూరత్వం ఇదని చెప్పి నీచుడు, అధముడు, అల్పుడు, అధముడు, తుచ్చుడు ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి. సో దీస్ ఆర్ దేర్ ఆర్ టూ వేస్ అనమాట. సో కాయిన్కి రెండు వైపులా చూస్తున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే కాయిన్కి ఒకవైపు 80 నుంచి 90 మంది ఉంటే ఒకవైపు 10 మంది 15 మంది ఉన్నారనమాట, అంతే. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. ఇది బేసిక్గా ఎంటైర్ సిచ్యువేషన్. సో నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి మీద ఈరోజు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు సాయంత్రం. సో సాయంత్రం ఒకటి కేసు కనుక ఫైల్ చేసినట్టయితే మోస్ట్లీ కొంచెం లీగల్గా కూడా వెళ్తుంది, అదంతా ఓకే, వేరే విషయం. ట్విస్ట్ ఏంటంటే గవర్నమెంట్ బేసిక్గా ఇదంతా కావాలని చేయిస్తుంది నా మీద అని అనుకోవడం భ్రమ. ఎందుకంటే ఒకటైతే చెప్తా చూడండి, ఇప్పుడు గవర్నమెంట్ని బేసిక్గా స్కీములు ఏవో పెట్టమన్నారు. సో అది దాని గురించి డిస్కషన్ ఏదో ఉంటుంది, అండ్ దీనికి బేసిక్గా చేయొద్దు, మేము చేసుకుంటాం, కానీ వేరే వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి అదేదని చెప్పాను. సో అది గవర్నమెంట్ అగెయిన్స్ట్ అయిపోయింది అదేదని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈయనకు అర్థం కావాల్సిన ఒక పెద్ద విషయం ఏంటంటే గవర్నమెంట్ బేసిక్గా ఇలాంటి వాటిని పట్టించుకునేంత పరిస్థితిలో లేదు. వాళ్ళు బేసిక్గా ఈ వైజాగ్లో ఏదైతే గిరి ప్రదక్షిణ జరుగుతుందో దాన్ని మేనేజ్మెంట్కే వాళ్ళు తల ప్రాణం తోక్కొచ్చింది. నేను మొత్తం చుక్కలు కనబడి వైజాగ్ వాళ్ళందరికీ కూడా. సో వైజాగ్లో నేను అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా మధ్యలో నేను వెళ్ళలేదు, కానీ రీల్స్ అవన్నీ చూశాను కదా, బోర్డులు వచ్చినాయి, 4-5 గంటలుగా అక్కడ స్టక్ అయిపోయారంట. అంటే క్రౌడ్ ఎక్కువైపోయారు. బేసిక్గా సంవత్సరానికి కూడా వాకింగ్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. సో అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎప్పుడూ తిరగాల్సిన రోడ్డు కాకుండా అటు హనుమంతవాకం నుంచి అప్పుగారు వెళ్లకుండా షార్ట్ కట్ ఉంటుంది కదా అని చెప్పి వేరే రూట్లు తీసేసుకుంటున్నారు. ఆయన చేయకూడదు కదా అట్లాగా. సో లాస్ట్ టైం ఏం చేశారు, 15 నిమిషాలు జనాలు పంపించి 15 నిమిషాలు ట్రాఫిక్ పంపించి 15 నిమిషాలు మళ్ళీ జనాలు పంపించి 15 నిమిషాలు ట్రాఫిక్ పంపించి అట్లా చేశారు. ఈసారి జనాలు ఎక్కువైపోయారు. 4 లక్షలు 3 లక్షలు వచ్చిన చోట్ల ఓకే 7 లక్షల మంది వస్తున్నారంట. రీల్స్ చేయడం వల్ల ఇంకెక్కువ మంది వచ్చేస్తున్నారు. రీల్స్ చేయడానికి వస్తున్నారు కొంతమంది. ఇవన్నీ ఉన్నాయి ఓ పక్క. సో అండ్ పీపుల్ కూడా నిన్న ఇదంతా ఉందని తెలిసి ఇది లైక్ ఇది ఈ గిరి ప్రదక్షిణ ఉందని తెలిసి ఫ్యామిలీస్ని వేసుకొని బయటికి వెళ్ళారు. ఫ్యామిలీస్ని వేసుకొని బయటికి ఎందుకు వెళ్ళడం, అవి కూడా ఉన్నది, అది కూడా మిస్టేకే. జనరల్గా నిన్న ఇలాంటివి ఉంటాయన్నప్పుడు కేవలం ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు, ఏదో ఎమర్జెన్సీస్ ఉన్నోళ్ళు, ఏదో బాగా అవసరం అయ్యి నిత్యావసరాలు తెచ్చుకోవాలి ఇట్లాంటివన్నీ ఉన్నోళ్ళు మాత్రమే బయటకు వెళ్ళాలి. సో వాళ్ళు కూడా వెళ్ళలేదు. పీపుల్ది ప్రాబ్లం ఉంది, పోలీసులు అది మేనేజ్ చేయలేకపోతున్నారు. బ్యారికేడ్లు పెట్టిన చోట కూడా అవి తోసుకొని పక్కకు తప్పించుకొని జనాలు వచ్చేస్తున్నారు వేరే రూట్లోకి. ఇటు రాకండి రా బాబు అని బ్యారికేడ్లు వేసి అటు వచ్చేస్తుంటే ఇంక పోలీసులు ఏడ్ చేస్తారు, ఒక 100 మందిని పెట్టగలరు అక్కడ, పోని అది అవ్వని పని కదా. సో ఇవన్నీ కూడా అది ఏం చెప్తాం, ఇంకా ఇలా ఉంది సిచ్యువేషన్. బేసిక్గా చాలా చాలా వర్స్ట్ కేస్ సినారియో అయితే నడుస్తోంది యూజువల్లీ అక్కడ. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉండడం వల్ల ఏం చేయలేను. సో అట్లా గవర్నమెంట్ బేసిక్గా వాటిని మేనేజ్ చేయడానికే వాళ్ళకి టైం సరిపోతుంది. ఎక్కడెక్కడో గుంటూరు నుంచి, ఎక్కడ విజయవాడ నుంచి, విజయనగరం నుంచి, వేరే జిల్లాల నుంచి పోలీసులందరినీ కూడా పట్టుకొని వచ్చి అక్కడ పెట్టి ఉంచారు. ఈ టైంలో బేసిక్గా ఈయన గురించి అంట పట్టించుకొని నవీన్ రామ్ సింగ్ ఉన్నాడు, వాడిని అర్జెంటుగా నెగిటివ్ చేయండి, లేదంటే వాడు నెక్స్ట్ అయ్యే జగన్మోహన్ రెడ్డి అయిపోయి మనకు అపోనెంట్ అయిపోయి కూర్చుంటాడని చెప్పి అనుకుంటారా?
ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నోళ్ళు. ఏం ఉండదు అట్లా. సో ఇయన్నీ కూడా ఏందంటే ఊహలు. అంటే తన గురించి తాను ఎక్కువ ఊహించుకున్నప్పుడు కలిగే ఊహలు అయన్నీ కూడా. జనరల్‌గా చాలా వరకు ఇదే జరుగుతది. అంటే ఇప్పుడు దానికి తోడు ఈయన ఎవరు సారీ కొంచెం జలుబు చేస్తుంది. ఎవరో ఈయన అదే నిన్న మాట్లాడాను కదా! అబ్బా! యువ సామ్రాట్ రవి గారు. యువ సామ్రాట్ రవి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన కూడా కొంచెం పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉన్న పర్సన్ కదా! సో ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యేసరికి ఓహ్! ఇదంతా పొలిటికల్ ఎజెండా అని అనుకుంటాడు పాపం ఆయన. బట్ ఇట్స్ నాట్ ట్రూ. ఇట్స్ నాట్ రైట్ యాక్చువల్లీ. సో జస్ట్ వన్ థింగ్ ఏంటంటే జనరల్‌గా ఇది పీపుల్‌కే అర్థమైంది ఒకానొక స్టేజ్‌కి వచ్చేసరికి. అండ్ వాళ్ళలో వాళ్ళకి ఏదో జరిగింది. అది క్లియర్ అది. వాళ్ళలో వాళ్ళకి ఏదో జరిగింది. అది జరిగిన తర్వాతే వాడు బయట పెట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే దీనికి మొత్తానికి కూడా సూత్రధారి, పాత్రధారి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు లాగా కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం నవీన్ రామ్ సింగ్ దీని మొత్తానికి కూడా. సో డైరెక్టర్ బేసిక్‌గా ఫీజ్ ఛార్జ్ చేశాడు. సో అది బేసిక్‌గా ఏ సినిమా విషయంలో చేశాడు అనేది మెయిన్ థింగ్ ఇక్కడ. సో కొన్ని సినిమాలు ఉంటాయి. అవి బేసిక్‌గా అవి ఫీజు తీసుకోకుండా చేయాల్సిన సినిమాలు ఉంటాయి కొన్ని. ఇది ఆ సినిమా అనమాట. సో ఈయన ఏందంటే ఫీజు తీసుకొని చేశాడు. సో అది కొంతమందికి నచ్చలా, కొంతమందికి అది తప్పేముంది. ఆయన ఆయన పెద్ద మనసుతో ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు. వాళ్ళ కష్ట సుఖాల్ని పంచుకున్నాడు. ఏదో ఒక 50-70 లక్షలు తీసుకున్నాడు. దానికే ఇంత అన్నట్టు కూడా ఉన్నారు కొంతమంది. అలాగే ఆ వైజాగ్ ఎవరా అబ్బాయి అదే గాంధీ తాత. ఆ తాత కనబడలేదు నాకు. నేను వెళ్ళాను కదా అదే ఆ అబ్బాయి కనబడలేదు నాకు నిన్న. ఇప్పుడు కనబడితే ఒకసారి చూద్దాం. ఒకవేళ కనబడితే ఏమైనా మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కూడా వెళ్తాను, కొంచెం పని ఉంది. సో బీచ్ రోడ్కి వెళ్ళేది ఉంది ఎలాగో. సో ఏమైనా కనబడితే కొంచెం మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో ఇలాగ ఉంది సిచ్యువేషను. సో పాయింట్ ఏంటంటే మనోడు బేసిక్గా చాలా ఎక్కువ ఊహించుకోండి. అది అది ఒరిజినల్ ఆడియో క్లిప్పో కాదో తెలియదు మనకు ప్రస్తుతానికి. బేసిక్గా వాళ్ళైతే కన్ఫర్మ్ చేస్తున్నారు అది ఒరిజినల్ ఆడియో క్లిప్ అని చెప్పి. ఒకవేళ అది ఒరిజినల్ ఆడియో క్లిప్ అయితే ఇప్పుడు నేను చెప్పిందంతా వ్యాలిడ్, లేదంటే ఇన్వాలిడ్. ముందే చెప్తున్నాను నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తున్నాను నేను. అది ఒకవేళ ఒరిజినల్ ఆడియో క్లిప్ అయితే నేను చెప్పిందంతా వ్యాలిడ్, లేదంటే ఇన్వాలిడ్. కానీ అది క్లియర్గా నవీన్ రామ్ సింగ్ వాయిస్ అని అర్థమైపోతుంది. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఓవరాల్గా మైండ్కి అర్థమవుతుంది ఏంటి, నవీన్ రామ్ సింగ్ డబ్బులు తీసుకున్నాడు, పెద్ద మొత్తమే తీసుకున్నాడు, చాలా హ్యూజ్ అమౌంట్లతోనే డీలింగ్స్ జరిగాయి. బట్ పేరెంట్ అబద్ధం చెప్పరు ఈ విషయంలో. ఎందుకంటే పేరెంట్స్ అబద్ధం చెప్తున్నారంటాడు కదా, పేరెంట్స్ అబద్ధం చెప్పరు ఈ విషయంలో. పేరెంట్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పేరెంట్స్ బేసిక్గా ఎంత కాదన్నా తను కూడా చాలా హెల్ప్ చేశాడు కాబట్టి తన విషయంలో ఇట్లా అబద్ధాలు చెప్పరు. అవన్నీ నిజాలే మోస్ట్లీ. కాకపోతే అవన్నీ కూడా తెలిసే ఓకే అని ఉంటారు ముందు, సర్లే ఇంకా అన్నట్టుగా. కానీ ఇప్పుడు ఏంటంటే అంటే ఆయన బేసిక్గా ముందే ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పి అది ఇదే మాట్లాడుకొని ఉంటాడు. ఇప్పుడు ఆ బాండ్ పేపర్ కూడా మనకి 100% చూపించడు మనకి ఆ బాండ్ పేపర్. తర్వాత ఆ బాండ్ పేపర్ అది ఏమంటారు దాంట్లో కూడా నేను ఇవన్నీ చెప్పాను ఆ విజయవాడ అబ్బాయి కోసం ఇవన్నీ ఏవైతే ఉన్నాయి వాటి గురించి కూడా ఎక్కడ మెన్షన్ చేసి ఉండడు నాకు తెలిసి. సో డెఫినెట్గా నవీన్ రామ్ సింగ్కి అది ఎఫెక్ట్ అవుతుంది. అది లాంగ్ రన్లో ఎంతకైనా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఒకటి మళ్ళీ అట్ ద సేమ్ టైం ఈ పేరెంట్స్ని బెంగళూరులో పెట్టారు ప్రజెంట్. సో వీళ్ళందరినీ ఓ చోట పెట్టి ఇది కేసు అనేది ముందుకు తీసుకెళ్తే తప్పిస్తే ఇది జరగని పని. ఇంకొకటి ఇప్పుడు దీన్ని ఎట్లా డీల్ చేస్తారు పోలీసులు అయినా సరే. ఇప్పుడు దీన్ని బేసిక్గా ఇప్పుడు కేసు పెట్టేది ఎవరైతే ఉన్నారో అది వాళ్ళు పెడతారు, ఓకే బాగానే ఉంది. కానీ అది ఏమని పెడతారు, ఈయన ఇట్లా తీసుకొని చేశాడని చెప్పి పెడతారు. సో అది బేసిక్గా ముందే బాండ్ పేపర్లో ఉందనుకోండి ఒకవేళ, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, అది అవ్వని పని కదా. ఇప్పుడు బేసిక్గా నవీన్ రామ్ సింగ్ చేసిన ఆ వీడియో కూడా మనకి కాదు, ఆడియన్స్కి కాదు, సాధారణ ప్రేక్షకులకు కాదు ఆయన చేసింది వాళ్ళకి, ఎవరైతే ఆయన మీద చేస్తున్నారో వీడియోస్ వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కోసం ఒకటి చెప్పాడు. అంటే వాళ్ళకి ఒకటి చూపించాడు, చెప్పి చెప్పకుండా జ్యోతిలక్ష్మి డ్యాన్స్ చేసినట్టు కనిపించకుండా వినిపించకుండా చూపించకుండా చెప్పాడు ఆ వీడియోలో. అది వాళ్ళకి ఆ బాండ్ పేపర్ ఉంది నా దగ్గర చూసుకోండి మరి చూసుకోబడలా అన్నట్టు ఒకటి చెప్పాడు అనమాట, అంతే. సో ఇదంతా కూడా వాళ్ళ థింగ్స్ కొన్ని ఉన్నాయి. సో ఎండ్ ఆఫ్ ది డే అటు పేరెంట్స్ కూడా మేబీ యాక్సెప్ట్ చేసి ఉంటారు ముందు డబ్బులు ఇవ్వడానికి. ఎందుకు, నవీన్ రామ్ సింగ్ అన్న వ్యక్తి అన్నీ చేస్తానన్నాడు కదా అని చెప్పి ఈ పెయిడ్ ప్రమోషన్స్ వాటికి. ఈ పెయిడ్ ప్రమోషన్ చెప్పి ఆయన చెప్తున్నాడు వాళ్ళకి. బట్ ఇవన్నీ కూడా ఫ్రీగా చేసినవి పీపుల్ని రీచ్ అవ్వడం అనేది గ్రేట్. అతను అక్కడ వరకు రీచ్ అయ్యాడు, అది గ్రేట్ థింగ్ అక్కడ, అంతే. ఎందుకంటే చాలా హ్యూజ్ ఫాలోవర్స్ ఉన్నారు అబ్బా, 790K ఫాలోవర్స్ ఉన్నారు. సో అంతమంది ఫాలోవర్స్ ఇప్పుడు అంటే నిన్న 792 చూశాను, తర్వాత 790 చూశాను, ఇప్పుడు నాకు తెలిసి 788కి వచ్చారు. సో ఒక 4000 తగ్గారు. కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేనేమంటున్నానంటే నా ఒపీనియన్ ప్రకారం ఫర్దర్గా కూడా నవీన్ రామ్ సింగ్ కొన్ని చేయగలుగుతాడు, ఓకే. బట్
ఇప్పుడు తనకు వచ్చిందంతా కూడా ఈ టైప్ ఆఫ్ ఆడియన్సే కదా. సో ఈ కంటెంట్ కంటిన్యూ చేయకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఏవో బ్రాండ్ ప్రమోషన్స్ ఏవో చేసుకుంటాడు, తను బాగానే కంటిన్యూ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఈ ఒక్క ఇష్యూ నుంచి తను బయటకు వస్తే చాలు, నవీన్ రామ్ సింగ్కి ఏం కాదు. ఒకటైతే వాస్తవం, ఇది కరెక్ట్ కాదు, అలా చేయడం అయితే ఎట్టి పరిస్థితుల్లోనే కరెక్ట్ కాదు. అండ్ ఇంకొకటి ఆ వైజాగ్ అబ్బాయి గురించి కూడా అదే ఉంది. సో ఇతను మొదటి నుంచి చేసినవి కూడా ఫ్రాడే అన్న ఫీలింగ్ వస్తుంది. అతను చాలా చేశాడు కదా, సో వాటిలో అన్నీ ఇలాంటివే ఉన్నాయేమో అన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది. సో ఒక 10 లక్షలు రావడం, ఆ 10 లక్షల్లోంచి 5 లక్షలు చేయడం, 5 లక్షల పక్కన అట్లా ఏమైనా అట్లాంటివి చేశాడేమో అన్న ఒక అనుమానం కలుగుతోంది. నో ఐఎమ్ రావు బహదూర్, అనుమానం అనే పెనుభూతం పట్టుకుంది నాకు. సో అది ఏం ఆటోమేటిక్స్ మొత్తానికి సరే, వీళ్ళ మీద కేసులు వేసుకుంటారు. ఇది ఇంకా పెద్ద పెద్ద స్థాయికి వెళ్తుంది, ఫర్దర్గా చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. గవర్నమెంట్ కూడా ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయి. ఇక మీద మీరు క్రౌడ్ ఫండింగ్లు చేయడానికి వీల్లేదని చెప్పి పిల్లల కోసం. సో అంటే కావాలంటే పేరెంట్స్ చేయొచ్చు, బట్ వేరే వాళ్ళు ఎవరో చేయొద్దని చెప్పి చెప్తారేమో. మరి ఇంకా అంటే పేరెంట్స్ చేసుకోవచ్చు, బట్ వేరే వాళ్ళు చేయడానికి లేదన్నట్టు చెప్తారేమో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మొత్తానికి. సో అది కాదు సిచ్యువేషన్. అండ్ బేసిక్గా నిన్న నాకు పెట్టే గాడిదలు ఎవరైతే ఉన్నారో స్కామ్ అని చెప్పి, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒరే గాడిదలరా నేను చేసిన స్కామ్ కాదు, నేను బిజినెస్లో లాస్ అయిపోయాను, అది నాకు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా అని చెప్పి నేను అడిగాను. అది బేసిక్గా మిమ్మల్ని ఎవరిని బలవంత పెట్టలేదు, మిమ్మల్ని బేసిక్గా వేరే ఏదో రీజన్ చెప్పి, ఇప్పుడు నేను బేసిక్గా ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక చిన్నపిల్లాడు ఉన్నాడు, వాడికి SMA type 74 డిసీజ్ ఉంది. సో వాడికి అర్జెంటుగా ట్రీట్మెంట్ కావాలి, 50 కోట్లు కావాలి, అందరూ ఇచ్చేయండి అని నేనేం అడగలా. నేను బిజినెస్ లాస్ అయ్యాను, నాకు ఇవ్వండి, నేను లాస్ అయిన దానికి మీరు ఇన్నాళ్ళుగా నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కదా, మీరు నన్ను చూస్తూ వచ్చారు కదా, సో నా వల్ల మీరు సినిమా రివ్యూలు కొంచెం బాలేని సినిమాలు ఎస్కేప్ అయ్యారు అని మీకు ఎప్పుడైనా అనిపించినట్టయితే, అలాగ కొంచెం నా మీద ఏదైనా కొంచెం కన్సర్న్ ఉంటే నాకు ఇవ్వండి అన్నాను. సో అది ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, లేనోళ్ళు లేదు. సో అది వేరే విషయం. సో ఇది స్కామ్ కాదు. గాడిదలకి ఏంటంటే ఎడ్యుకేషన్ లేదు, ఏది స్కామో ఏది బేసిక్గా రిక్వెస్టింగో తెలియట్లేదు. సో రిక్వెస్ట్కి స్కామ్కి మధ్య అర్థం తేడా తెలియట్లేదు. ఇప్పుడు పిల్లాడి కోసం అని చెప్పి పట్టుకుపోయాడు చూసారు, ఇది స్కామ్ అవుతుంది. నా స్కామ్ కాదు. ఏం అడ్డమైన గాడిదలు ఉన్నారు, చదువుకోండి రా పోయి. నా వీడియోల కింద వచ్చి కామెంట్లు పెట్టే బతికేందుకు మీకు చెప్పండి. మీకు ఇష్టం లేదు పోనీ నేను చూడకండి, మిమ్మల్ని కూడా బలవంత పెట్టట్లేదు కదా, సింపుల్ లాజిక్ అది. సో మీకు ఇష్టం లేనప్పుడు చూడకండి. పోనీ ఆ ఇష్యూ ఇప్పుడు కంటిన్యూ అవుతుందా, లేదు, ఆగిపోయింది ఎప్పుడో, దాన్ని ఎందుకు ఇంకా. సో థింగ్ ఏంటంటే నా స్కామ్ కాదు. అండ్ నేను ఇంకొకటి, నాకు ఏదైతే 2,72,000 క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిందో, ప్రసాద్ గారు 1 lakh, విఆర్ ఒక 50,000 ఇచ్చారో, మొత్తం 4,22,000 అయింది కదా. సో ప్రసాద్ గారు 1 lakh ప్రసాద్ గారికి ఇచ్చేస్తాను, విఆర్ 50,000 విఆర్కి ఇచ్చేస్తాను. మిగతా 1,500 మంది దగ్గర నాకు పంపింది అయితే 2,72,000 ఉందో, బేసిక్గా నేను ఆ కరెంట్ అకౌంట్ కూడా క్లోజ్ చేశాను నేను. సో ఎందుకంటే అది మనం రన్నింగ్లో లేనప్పుడు మనం దాన్ని వాడలేము, ఎందుకంటే మనకి మెయింటెనెన్స్ ఛార్జెస్ అవి పడిపోతాయి మనకి. ఎందుకంటే క్లోజ్ చేశాను. సో అందువల్ల మనకు ఆ డీటెయిల్స్ ఏమీ తెలియవు కాబట్టి ఆ 1,500 మంది నాకు పంపిన 2,72,000. పైగా ఇంకోటి, మనం లైవ్ పెట్టి వాళ్ళకి ఇద్దామన్నా కూడా ఎంతమంది ఆ టైంకి వస్తారు. ఇప్పుడు తీరా నేను లైవ్ అంతా అయిపోయిన తర్వాత బ్రో నేను కూడా పంపాను, నేను లైవ్ మిస్ అయ్యానంటే అలా అవ్వని పని కదా. సో అందుకని వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆ 1,500 మందిని మనం ఎతికి పట్టుకొని ఇవ్వలేము కాబట్టి ఆ 2,72,000 వాళ్ళు బేసిక్గా మంచి కోసం ఇచ్చారు కదా, నేనేదో కొంచెం ఏమంటారో ఆ లాస్ నుంచి రికవర్ అవుతానని, సో నా మంచి కోసం ఇచ్చారు. అలాగే నేను ఆ డబ్బుని వేరే వాళ్ళ మంచికి వాడతా. అది కాకుండా 2,72,000 కాకుండా నాది ఒక ₹1,00,000 కలిపి 3,72,000 కలిపి నేను ఇస్తానని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ ఇయర్ February 7 కల్లా మీరు ఇవ్వకపోతే అప్పుడు అడగండి. ఒకటి February 7, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను చేసిన February 7నే. సో అందుకని మళ్ళీ అదే లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయరే. సో నెక్స్ట్ ఇయర్ February 7 కల్లా నేను ఇచ్చేస్తాను మళ్ళీ తిరిగి. నాకు కొంచెం రికవర్ అవడానికి టైం పడుతుంది కదా. నేను ఏమో దేవుణ్ణా, నేనేమైనా అక్షయ పాత్ర ఉందా నా దగ్గర ఓం భీం బుష్ అంటే డబ్బులను వచ్చేయడానికి రావు కదా. సో టైం పడుతుంది, కష్టపడాలి, గొడ్డు చాకరీ చేస్తున్నాను. ఇది మెడ దగ్గర ఇది మొత్తం పట్టేసింది నాకు ఇప్పటికి కూడా, కానీ వీడియోలు చేస్తున్నాను ఎందుకు, నాకు బేసిక్గా అది ఏదో రికవరీ కావాలి. అండ్ ఆ డబ్బులు నేను ఇస్తానన్న మాట కూడా ఇచ్చాను కాబట్టి అది నేను ఇవ్వాలి. సో నా తరపున నేను ఒక ₹1,00,000 ఇవ్వగలుగుతున్నాను. కామెంట్లు పెట్టేటోళ్ళు ఏడు చేస్తారా మీరు, నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఏం గాడిదలు ఉన్నారు, పోయి ఏదైనా పని చేసుకుంటారా. మీ ఇప్పుడు అల్లు అర్జున్ గారు చెప్పారు చూసారా నిన్నో మొన్న AIFI మీట్లో, మీకు నచ్చని వాళ్ళ మీద మీ టైంని మీ ఎఫర్ట్ని పెట్టకండి. మీకు రోజులో ఒక 100% ఉంటుంది కదా, ఆ 100% మీకు నచ్చని వాళ్ళ మీద పెట్టకండి. నేను మీకు నచ్చకపోతే నా మీద పెట్టకండి, నా మీద ఇన్వెస్ట్ చేయకండి మీ టైంని, మీ మనీని. మీ మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ టైం డూడ్. ఈ రోజు గడిచిపోతే మళ్ళీ రేపు రాదు, రేపు నువ్వు ఉంటావో పోతావు కూడా తెలియదు. సడన్గా నువ్వు వెళ్తుంటే మీ MVP కాలనీ ఏదో EV కారు కూడా తగలబడిపోయింది, నువ్వు ఆ కారు పక్కన ఉన్నావు అనుకో, ఆ బ్లాస్ట్కి నువ్వు చచ్చిపోతావు. లేదంటే ఏవో చెట్లు పడిపోతున్నాయి, పిడుగులు పడుతున్నాయి, ఏవేవో జరుగుతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఊరికే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే. సో వాటిల్లో పోవచ్చు.
ఈ రోజే నీది, ఈ క్షణమే నీది. ఆ క్షణాన్ని సంతోషంగా గడుపబ్బా. ఎందుకు చెప్పు? హ్యాపీగా ఉండు, చిల్లుండు, ఎంజాయ్ చేయి లైఫ్ని. నీ పని నువ్వు చేసుకో, డబ్బులు సంపాదించుకో, సంపాదించిన డబ్బులో కొంత ఖర్చు పెట్టుకో, కొంత ఫ్యామిలీ కోసం ఉంచు, దాయి ఎంతో కొంత సేవింగ్స్ అయితే చెయ్యి. ఇవన్నీ ఆలోచించుకో. ఇవన్నీ ఆలోచించకుండా నా గురించి ఆలోచించుకొని అయ్యో మహిదర్ గారిని ఏదో అనాలి ఇప్పుడు. వై డూడ్? ఇప్పుడు నువ్వు ఒక మాట అనడం వల్ల నాకు నా వీడియో 5 నిమిషాలు లెంత్ పెరిగింది. నాకు మధ్యలో ఇంకొక ఎక్స్ట్రా యాడ్ వస్తుంది నాకు ఇప్పుడు. నేనేం లేదు, నేను దానికి బేసిక్గా ఎప్పుడు రెస్పాండ్ కాను కాబట్టి జనరల్గా అది మీకేంటంటే ఒక సరదా అయిపోయింది మీకు. నేను రెస్పాండ్ అవ్వడం మొదలు పెడితే నాకే ఉపయోగం. ఎందుకంటే నేను వీడియో లెంత్లు పెంచుకుంటూ వెళ్ళిపోతుంటాను. నాకు వీడియో లెంత్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ డిస్కషన్ 15 నిమిషాలు అయింది, ఇంకొక 5 నిమిషాలు ఆ డిస్కషన్ అయింది, 20 నిమిషాలు. నాకు ఇంకొక యాడ్ ఎక్స్ట్రా వస్తుంది మధ్యలో. సో నార్మల్గా ఒకవేళ ఒక 1000 వ్యూస్కి బేసిక్ ఒక 50 రూపాయలు ఎంతో వచ్చే చోట 58 రూపాయలు 56 రూపాయలు వస్తాయి వచ్చిన యాడ్ని బట్టి. అది చూసుకోండి భయ్ మీరు కూడా. లేదు నా కోసం ఉపయోగపడతానంటే మీరు తిడతా ఉండండి, నేను మీ గురించి మళ్ళీ వీడియోలో చెప్తా ఉంటాను. ఓకే, బాయ్ మరి. సో ఇది బేసిక్గా ఆడియో క్లిప్ తాలూకా సిచ్యువేషన్. సో మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అది నవీన్ రామ్ సింగ్ ఆడియో అనుకుంటున్నారా మీరు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ అభిప్రాయం ఏంటో. నేనైతే నవీన్ రామ్ సింగ్ నమ్ముతున్నాను, అతను డబ్బులు తీసుకున్నాడు అని కూడా నమ్ముతున్నాను నేను. సో మీరు ఎటువైపు ఉంటారు? సో చిన్నపిల్లాడి విషయంలో అలా చేయడం తప్పన్న మాట దగ్గర, లేదంటే లేదు తను చేస్తున్న పనికి తను కొంచెం అమౌంట్ తీసుకున్నాడు అందులో తప్పే ఉందన్న దగ్గర ఎటు నిలబడతారు? ఇట. సో హార్ష్గా ఇది కామెంట్ చేయండి కింద. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నుంచి సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. నెక్స్ట్ బాయ్.